అన్నదాతల కష్టం కుల్లిపోయింది. 6 కాలం అష్ట కష్టాలు పడి పండించిన పంట చేతికి అందించి వచ్చే సమయానికి నిరాశకు గురైంది. పసుపు రైతులను అధిక వర్షాలు ఈ ఏడాది కుంగతీశాయి. దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. పల్నాడు జిల్లాలో పసుపు సాధారణ విస్తీర్ణం 1650 ఎకరాలు. అయితే గడిచిన ఖరీఫ్ సీజన్లో విత్తనం ధర అధికంగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు పంట వేయలేదు. 941 ఎకరాల్లో మాత్రమే పసుపు పంటను వేశారు. అది కూడా సత్తెనపల్లి, ముప్పాళ్ల, పెదకూరపాడు, పిడుగురాల పరిధిలో సాగు చేశారు. విత్తనం కొనుగోలుకి ఈ ఏడాది అత్యధికంగా ₹1,00,000 వ్యయం చేశారు. వ్యవసాయం కూలీలు, క్రిమి సంహారక బలం మందులు తదితర పెట్టుబడి కలిపి మరొక ₹1,00,000 వరకు ఖర్చు చేశారు. మొత్తం మీద ₹2,00,000 పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతేడాది మార్కెట్ ధర క్వింటాకు ₹13,000 పలికింది. ప్రస్తుతం ₹8,000 ధర లభిస్తోంది. ప్రభుత్వ కనీస మద్దతు ధర ₹6,850 కంటే కొంత అదనపు రేటు ఉన్నప్పటికీ ఇది ఏమాత్రం అన్నదాతలకు గిట్టుబాటు ధర కావటం లేదు. తగ్గిన దిగుబడి లెక్కన చూసుకుంటే ఎకరాకు ఎంత లేదన్న ₹1,00,000 వరకు ఖర్చు అవుతూ ఉంది. బహిరంగ మార్కెట్లో గతేడాది కంటే ₹5,000 తక్కువకే పంటని కొనుగోలు చేస్తున్నారని, గిట్టుబాటు ధర లేక తాము తీవ్రంగా నష్టపోతున్నామని పసుపు రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. అలాగనే తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నారు. నా పేరు అంజిరెడ్డి, మాది ముప్పాల మండలం మాది. నేను 2 ఎకరాలు పసుపు వేసానండి. విత్తనం ₹2,00,000 అయింది. పెట్టుబడి 1,00,000 అయింది, 2,00,000 అయింది. పెద్ద లాభమే లేదు. విత్తనం ఖర్చు కూడా వచ్చేటట్లే, మొత్తం పుచ్చు వచ్చింది. ఎకరానికి 15 క్వింటాల కాటికి అయ్యేటట్టుంది. ఏమైనా రైతు కోసం ఏమన్నా ప్రభుత్వం వాళ్ళు కొద్దిగా రేటు పెంచే అవకాశం ఉంటే బాగుంటుంది. బాగా నష్టపోతున్నాం రైతులు మేము. రైతు బాగా నష్టపోతున్నాడండి. మాకు పుచ్చు రావడానికి కారణం ఏంటి? పుచ్చు రావడానికి కారణం కొద్దిగా ఫస్ట్లో వానలు బాగా పడ్డాయి. మాకు పుచ్చు ఆగలేదు. కొద్దిగా బాగా దెబ్బతిన్నాయి చేలు 7. మరి రైతు బాగా నష్టపోతున్నాడు. రైతుకి ఎట్లేదన్నా ఎకరానికి వచ్చేసి ఆ విత్తనం ఖర్చు 1,00,000 అయితే 1,00,000 లాస్ వచ్చింది. మిగిలేది ఏమి లేదు. రైతుని కొద్దిగా ఆదుకుంటే ప్రభుత్వం బాగుంటుందని మా ఆలోచన. ఏదైనా ఎకరానికి 10 క్వింటాలు, ఎకరానికి 10-15 క్వింటాల కంటే ఎక్కువ కావట్లేదు. ఎకరానికి 10,000 లోపు ఉంది. ఇప్పుడు 10,000 పైన కనుకుంటే ఏమైనా రైతు ₹1 ఉంటుంది, లేకపోతే బాగా నష్టపోతాడు. 10,000 లోపు ఉన్నా కానీ పెట్టుబడే వచ్చేది, అంత మించేమి రాదు రైతుకి. రైతు మడి బాగా నష్టపోతున్నాడండి. అప్పుడు దీని పని ఇంకా ఉంది. ఇది మళ్ళీ ముప్పాళ్ళ మాది. 2 ఎకరాలు పసుపు వేసాను. ₹1,00,000 విత్తనం కొన్నాను. చేను పుచ్చు వచ్చి పంట ఆశాజనకంగా లేదు. 2 ఎకరాలు కూడా ఒక 30 క్వింటాలు అవుతుందో కాదో. రేటు చూస్తేనేమో 7,000 అని, నిన్న 7,500 అని అంటున్నారు. ఈ రేటు అయితే రైతుకి చాలా ఇబ్బంది. ఏదన్నా ప్రభుత్వం కొంచెం మార్కెట్ ధర చేస్తే ఏదన్నా రైతులకు ఉపయోగపడిద్ది, లేకపోతే రైతు పూర్తిగా నష్టపోతాడు. ఎంత ధర కావాలి? కనీసం ఉన్న 10,000 పైన. 11,000 అమ్మింది. నీడు 11,000 అమ్మింది. ఫస్ట్లో 13,000 అమ్మింది. చివరికి 11,000 కొంతమంది అమ్ముకున్నాం. ఈ సంవత్సరం పెట్టుబడి కూడా రాదు.